హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ సేమియా పులిహోర. సేమియాలతో ఎప్పుడు ఉప్మా లేకుండా పాయసం చేస్తాం కదా, ఇప్పుడు పులిహోర చేద్దాం రండి. కడాయి హీట్ చేసి 2 స్పూన్లు ఆయిల్ వేసి 2 కప్పుల వరకు సేమియాలు వేసుకుని దోరగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని 2 కప్పుల సేమియాలకి 6 కప్పులు నీళ్ళు పోసుకుని 70% ఉడికిన తర్వాత నీళ్ళు వార్చేసి పక్కన పెట్టుకోండి. అందులో కొంచెం ఆయిల్ కలిపి పక్కన పెట్టుకోండి, నూడిల్స్ లాగా. పులిహోర పోపు కోసము పల్లీలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం జీడిపప్పు, అలాగే ఆవాలు అన్నీ వేసుకుని బాగా దోరగా వేయించండి. దీంట్లోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు తురిమిన అల్లం కూడా వేసుకోండి. ఇది బాగా వేగిన తర్వాత నేను ఆవాలు ముందు వేయడం మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తున్నాను. చిటికెడు ఇంగువ, 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇది దోరగా వేగిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న సేమియాలు కూడా వేసుకుని ఒకసారి కలిపేసి తర్వాత దీంట్లోకి 2 నిమ్మకాయలు వేసానండి. మా వాళ్ళు కొంచెం పులుపు ఎక్కువ తింటారని, మీరు పులుపుని బట్టి వేసుకోండి. 1.5 అయితే సరిపోతుంది మామూలుగా తినే వాళ్ళకైతే. అంతేనండి. రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇస్తే ఆ పులుపు అంతా మంచిగా పట్టుకుంటుంది. మన పులిహోర రెడీ అయిపోతుంది. చూసారా, చక్కటి పులిహోర రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్